అందరికీ నమస్కారం. పౌరులారా ఆలోచించండి, ఓటర్లంతా చర్చించండి, విజ్ఞులందరూ స్పందించండి. ఆనందభరితమైన, శాశ్వతమైన, ఖచ్చితమైన భవిష్యత్తునిచ్చే తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రిని బలపరచండి. కుట్ర కుతంత్రాలతో మనల్ని, మనతో పాటు యావత్ సమాజాన్ని నిర్వీర్యం చేసిన స్వార్థపరుల ఆటలు అరికట్టండి. రూపినేని కాంతి, తెనాలి నియోజకవర్గం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. నెల రోజులు ఓపిక పట్టండి, తెనాలికి పూర్వ వైభవం తెస్తానని హామీ ఇచ్చారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా 38 3 వార్డులలో మనోహర్, ఆయన భార్య డాక్టర్ మనోహరములు పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకుంటూ తమ పార్టీ అధికారంలోకి వస్తే వాటిని అన్నిటినీ పరిష్కరిస్తానని, అందుకే ఎమ్మెల్యేగా నాకు గ్లాసు గుర్తుకి, ఎంపీకి సైకిల్ గుర్తుకి ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ సంక్షేమం సంక్షేమం అంటూ బటన్లు నొక్కుతున్నాము అని బోటకు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాలకులకు ప్రజల సమస్యలు వినడానికి ఓపిక కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదని, ఆరోగ్యశ్రీకి ఎక్కడికక్కడ బకాయిలు పేరుకుపోయి వైద్యం అందక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. తెనాలి కళాకారులకు పుట్టినిల్లని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తెనాలికి మళ్లీ పూర్వ వైభవం తెచ్చే విధంగా తాను అన్ని రకాలుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గుండెల్లో ధైర్యం నింపాడురా, నాదెండ్ల వంశం పులిపిడ్డారా, జనసేన జెండను ఎత్తిండురా, భుజము భుజము కలిపిండురా, దనపు శక్తిని ఇచ్చిండురా, భుజము భుజము కలిపిండురా, దనపు శక్తిని ఇచ్చిండురా, నడిపించే నాయకుడు, అలు పెరుగని సేవకుడు, గర్జించే గలమితడు, గురి తప్పని బాకితడు, జనసేన పెద్దన్నా దేశం కోసం ఆటలాడినవన్నా, కాంస్యం తెచ్చిన దేశభక్తి మీదన్నా, పేదల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర ప్యారిస్గా తెనాలిని తీర్చిదిద్ది, ఏ పార్టీ వాడైనా ఫలాని అంటాడు, క్రమశిక్షణకే నీవు మారు పేరువు, సభాపతి పీఠానికి అలంకారమైనావు, సమర్థంగా నడిపించే సారథి నీవు, రాష్ట్ర అభివృద్ధికై సేనతో దోస్తీ కట్టి జనసేనకు పెద్దన్నగా నిలబడినావు, జనసేన పెద్దన్నా నాదెండ్ల మనోహరన్నా, జేజేలు మీకన్నా,
అవనన్న ఆశయాల బాటలోనే ఉన్నావు. కష్టం ఉన్నదని కబురు పెడితే చాలన్న భరోసానిచ్చి తీర్చే పెద్ద దిక్కు. చేసిన సాయాన్ని చేతికే తెలియకుండా అందరి మేలు కోరే స్వచ్ఛము నీవు. రాజకీయ మార్పు కోసమై యువతకు వెన్నుదన్నువై నమ్మకమై నడిపిస్తూ కదులుతున్నావు. జనసేన పెద్దన్నా నాదేంద్ర మనోహరన్న జేజేలు మీకన్నా దేహో మనోహరన్న. జనసేన పెద్దన్నా పవనన్న మాటిదన్నా జేజేలు మీకన్నా దేహో మనోహరన్న. వస్తున్నాడు నాదెండ్ల మనోహరన్ వస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహరన్ వస్తున్నాడు. నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు. నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు. నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు. నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు. ఏ జనసేన జెండాతో వస్తున్నాడు. పవనన్న అండతో వస్తున్నాడు. గాజు గుర్తుతో వస్తున్నాడు. రాజీ పడని విలువలతో వస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర మకుటంలో జనాలినే పింఛంలా నిలిపేందుకు నిజాయితీగా వస్తున్నాడు. మన అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు. తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు. వస్తున్నాడు నాదెంద్ర మనోహరన్ వస్తున్నాడు. వస్తున్నాడు నాదెంద్ర మనోహరన్ వస్తున్నాడు. ప్రజలంతా మెచ్చేలా గతమందు ఘనమైన వాగ్దానాలెన్నిటినో నెరవేర్చాడు. నియోజకవర్గంలో నివసించే పురజనుల దాహార్తి తీర్చేలా కలగన్నాడు. అతి పెద్ద వాటర్ ట్యాంకు వెంటనే కట్టించాడు. అనునిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్నే కోరేవాడు. మాటల్లో చెప్పంది చేతల్లో చూపిస్తాడు. చెప్పింది ఏదైనా చేయందే నిద్రపోడు. చెడునంతం చేసేలా జనమంతా మనసారా దీవించి గెలిపించగా వస్తున్నాడు. తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహరన్ వస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహరన్ వస్తున్నాడు. పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ వారైనా మనవారే అనుకుంటూ పనిచేస్తాడు. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఓటర్ల ఆకాంక్షే తీరేలా శ్రమిస్తాడు. పేదోళ్ళు ప్రసూతి సమయంలోన పడుతున్న అగచాట్లకు నిలువెల్లా చెల్లించాడు. అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు. సంచాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగా వస్తున్నాడు. తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహరన్ వస్తున్నాడు. వస్తున్నాడు నాదెండ్ల మనోహరన్ వస్తున్నాడు. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్నా ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది
కదలిరా రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన చెగువేరా కదం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రా సైనిక కదలిరా రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన. ఈరోజు జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా 38వ వార్డు 3వ వార్డు పర్యటన వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా మా ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు ఎంతో ఉత్సాహంతో ఏర్పాటు చేసి వీధుల్లో మేము పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి అశేష స్పందన వాళ్ళలో ఉన్న ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వీళ్ళు విస్మరించి ఏదో బటన్ నొక్కాం అనే ఒక బూటకపు ప్రచారం చేసుకున్నారు తప్ప స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. వృద్ధులు చాలామంది పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సేవలు లేవు. వీళ్ళిచ్చే ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్ కూడా ఈ రోజున దాన్ని పట్టించుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో కరోనా తర్వాత చాలామంది పాపం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోజులు తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను. మౌలిక సదుపాయాల్లో, రోడ్ల నిర్మాణంలో, కాలువల నిర్మాణంలో ఎక్కడ కూడా తగ్గకుండా రాజీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. సంక్షేమం కూడా అదే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు చేద్దాం. కళాకారులు కూడా ప్రత్యేకంగా నేను చెప్పేది, మీరు ధైర్యంగా ఉండండి, ఒక నెల రోజులు ఓపిక పట్టండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి, మంచి పథకాలు తీసుకొచ్చి తెనాలిని మనం మరొక్కసారి అపూర్వ వైభవం వచ్చే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుని కళలకి నిజంగా తెనాలి అడ్రస్ అనే విధంగా మనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా మనం ఉత్తేజపరుస్తూ ముందుకెళ్దామని ఈరోజు సహకరించిన మా నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా మహిళలు ప్రత్యేకంగా పాల్గొన్నందుకు, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ రోజున మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.